స్థానిక సిఆర్రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల సమావేశ మందిరంలో సోమవారం ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా 42 ప్రముఖ కంపెనీల ద్వారా 3,500కు పైగా యువతీ యువకులకు ఉద్యోగాల కల్పన కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు యువతీ యువకులకు కల్పించడమే లక్ష్యంగా జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో 42 జాబ్ మేళాలు నిర్వహించి 2,400 ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ బిజీ షెడ్యూల్ అయిన ఏలూరు పర్యటనకు వచ్చినప్పుడల్లా ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమని అన్నారు. ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రత్యేక దృష్టి పెట్టాయని, అందుకు అనుగుణంగా రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఉద్యోగ మేళాలను నిర్వహిస్తుందని యువత సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. జడ్పీ చైర్పర్సన్ పద్మశ్రీ మాట్లాడుతూ మెగా జాబ్ మేళా యువతీ యువకుల జీవితాల్లో వెలుగులు నింపుతుందని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ ఏలూరు పార్లమెంటు పరిధిలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పార్లమెంట్ సభ్యుల పుట్టా మహేష్ కుమార్ కృషి అభినందనీయమని అన్నారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో స్కిల్ డెవలప్మెంట్ శాఖ ద్వారా నిరుద్యోగ యువతకు ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయిందని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ ద్వారా జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు మెండుగా వస్తున్నాయని, తొలి ప్రయత్నంలో రాకపోయినా 2-3 ప్రయత్నాల్లో తప్పక జాబు వస్తుందని, జాబ్ మేళా నిరంతర ప్రక్రియ అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు, ఉడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి ఎన్ జితేంద్రబాబు, సిఆర్రెడ్డి కళాశాల సెక్రటరీ డాక్టర్ ఎంబీఎస్వి ప్రసాద్, కరస్పాండెంట్ జాస్తి మల్లికార్జునుడు, ప్రిన్సిపల్ డాక్టర్ కె వెంకటేశ్వరరావు, జిల్లా ప్లేస్మెంట్ అధికారి కె ప్రవీణ్, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ కోఆర్డినేటర్లు వి రవిశ్యామ్, కె రాంబాబు, వి కిషోర్, కార్తీక్, రామకృష్ణ, నాగరాజు, రామకృష్ణ నాయుడు, సురేష్, సత్యనారాయణ, శ్యామ్ భూషణ్, వివిధ కంపెనీల ప్రతినిధులు, వారి టెక్నికల్ బృందం, నిరుద్యోగ యువత, వారి కుటుంబ సభ్యులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. సో అందులో భాగంగా మన ఎంపీలు మన ఆల్ ఓవర్ అక్రాస్ పార్లమెంటరీ కాన్స్టిట్యూయెన్సీ కూడా ఒక జాబ్ ఎలా పెట్టాలని మమ్మల్ని అడిగితే ప్లాన్ దిస్ మీటింగ్. అవర్ ఎంపీస్ ఆర్ ఎట్లా అంటే ఇట్ విల్ బి వెరీ బిజీ, ఇట్స్ వెరీ డిఫికల్ట్. బట్ ఎప్పుడైనా ఏదో వస్తారో ఖచ్చితంగా ఏదో ఒక సొసైటీకి మీనింగ్ఫుల్ గా, యూస్ఫుల్ గా ఒక ప్రోగ్రామ్ చేయాలంటే ఆయన ఎప్పుడూ అడుగుతూ ఉంటారు. ఇట్స్ వెరీ కైండ్ అండ్ ఇట్స్ వెరీ యాక్టివ్. సో ఈసారి ఆయన ఇనిషియేటివ్ లోనే మనం ఈ రోజు ఈ జాబ్ మీద పార్లమెంటరీ కాన్స్టిట్యూయెన్సీ మొత్తం కలిపి ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇందులో భాగంగా మనకు ఏదో ర్యాండమ్ కంపెనీస్ కాదు, చాలా మంచి 42 కంపెనీస్ ఇక్కడ వచ్చి ఉన్నాయి. కొన్ని ఆఫ్లైన్ లో పర్సనల్ రిక్వెస్ట్ కూడా చాలా మంది ఇక్కడ వచ్చి ఉన్నారు. 3,500 ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తోటి ఇవాళ ఈ 42 కంపెనీస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలేజ్. సో ఎప్పుడు ఏ అడుగుతారో మన సిఆర్ఐటి ఇన్స్టిట్యూషన్స్ రెడీగా హెల్ప్ చేయడానికి, ఏ టైం అయినా ఉంటుంది, ఎలక్షన్ అయినా ఉంటారు, ఏమైనా రిలీఫ్ కావాలి, ఏమైనా హెల్ప్ కావాలి, సపోర్ట్ కావాలంటే ఆల్వేస్ కమ్ అండ్ హెల్ప్ us. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద మేనేజ్మెంట్ టు ఆఫర్ దిస్ ప్లేస్. యువతకి ఆపర్చునిటీ క్రియేట్ చేయాల్సిన అవసరం మా మీద ఎంతైనా ఉంది. ఇవాళ ఈ ఆపర్చునిటీ క్రియేట్ చేస్తున్నాం. ఇవాళ ఆల్మోస్ట్ 42 కంపెనీలు ఇవాళ రావడం జరిగింది. ఆ కంపెనీస్ అన్నీ కూడా పెద్ద కంపెనీస్ కూడా చాలా కంపెనీస్ వచ్చున్నాయి. వాళ్ళందరికీ ఆపర్చునిటీస్ ఉన్నాయి. వాళ్ళు పని చేసుకోవడానికి, పైకి రావడానికి ప్రతి ఒక్కటి. ఇప్పుడు రాజకీయ నాయకులు అంటే ఆపర్చునిటీ కల్పించగలుగుతాం, కానీ అవి అన్నీ కూడా వాళ్ళని ఉపయోగించుకోవాలని వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. యువతకు అందరికి కూడా చెప్పాం, ఈ ఆపర్చునిటీ ఉపయోగించుకోండి, మీరు ఉద్యోగాలు తీసుకోండి, ఫస్ట్ ఏ ఉద్యోగమైనా కూడా తీసుకొని ముందుకెళ్ళామని వాళ్ళందరికీ సజెషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇవాళ ఇంకా వచ్చే రోజుల్లో జాబ్ మేళాలు ఇంకా వచ్చే రోజుల్లో రెగ్యులర్గా పెడుతుంటాం. ఈవెన్ ఎన్డీఏ కూటమిలో కూడా గవర్నమెంట్ కూడా ఎవ్రీ మంత్ కూడా ఒక జాబ్ మేళా పెట్టాలని ఒక డిసిషన్ తీసుకున్నారని ఇప్పుడే కలెక్టర్ గారు చెప్తున్నారు. అదే రకంగా ప్రతి టైం జాబ్ మేళా పెట్టి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తామని తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి నమస్కారం. 4 ఇంజనీరింగ్ కాలేజీలు, 5 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ మంది చదువుకునే వాళ్ళు ఉంటారు. కంపెనీలకు కూడా మంచి అవకాశం, ఎందుకంటే ఇక్కడ తక్కువ ఆఫరే వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు ఎక్కడైతే ఇక్కడ చదువుకున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇక్కడ తక్కువ ఖర్చుతో వాళ్ళు చదువుకున్నారు కాబట్టి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళ స్కిల్ని ఉపయోగించుకుంటూ ఏదైతే 30 మంత్లీ వచ్చేసరికి 30,000 40,000 మధ్యలో ఉన్న దానికి కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి ఇక్కడ పెడతాం జరిగింది. అనేక మంది ఈ రోజున ఈ ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా 6 కంపెనీల దాకా వచ్చినాయి. అన్నీ కూడా డైరెక్ట్గా చాలామంది, ఎందుకంటే అనేక జాబ్స్ క్రియేట్ చేసి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందరూ కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇంటర్వ్యూలో
సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నా. ఎవరైనా రాకపోయినా పడిన అవసరం లేదు. వాళ్ళకి ఏదైతే చిన్న అవకాశం వచ్చినా వాళ్ళు తీసుకోవడానికి ఇష్టపడాలి. ఆ ఎక్స్పీరియన్స్ రేపొద్దున ఉపయోగపడుతుంది. ఒకవేళ ఎవరైనా ఇంటర్వ్యూలో ఫెయిల్ అయినా సరే ఈ ఎక్స్పీరియన్స్ రేపొద్దున రాబోయే రోజుల్లో ఆ ఇంటర్వ్యూలో మళ్ళీ ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అందులోనే భాగంగా అక్కడ మన జిల్లాకు వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఎంతో అధికారులు కూడా మన కలెక్టర్ గారు కూడా ఎంతో కేర్ తీసుకొని లాస్ట్ టైం వికలాంగులకు కూడా జాబ్ మేళాని పెట్టారు. గతంలో ఎప్పుడు కూడా వికలాంగులకి జాబ్ మేళా అనేది ఎక్కడ కూడా పెట్టలేదు. కానీ మన కలెక్టర్ గారు చొరవతో అది జరిగింది. ఆవిడకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీకు ఈ చిన్న లెవెల్ నుంచి ఆ వర్క్ ఎక్స్పీరియన్స్, ఆ స్కిల్ ఏదైతే ఉంటుందో అది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. మీరు చిన్న జాబ్ అని చెప్పి చిన్న చూపు చూడకుండా ఆ జాబ్లో జాయిన్ అయ్యి ఆ స్కిల్గా నేర్చుకున్నారంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కావచ్చు, ఈ క్వాంటమ్ కంప్యూటింగ్, రాబోయే క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా కావచ్చు, మీరే సొంత కంపెనీలు పెట్టుకునేంత స్థాయికి వెళ్ళగలుగుతారు. ఆ బ్యారియర్ ఇప్పుడు అంత లేదు. ఒకప్పుడు ఉన్నట్లు అమెరికాలోనూ సిలికాన్ వ్యాలీలోనూ ఉంటే మనం కంపెనీలు పెట్టగలుగుతాము, అప్పుడే మనం పెద్ద పెద్ద గొప్ప గొప్ప అప్లికేషన్ తయారు చేస్తాము, అది లేదు ఇప్పుడు. కాబట్టి మీరు చిన్న జాబ్ అయినా మీరు ఆ జాబ్లోకి, ఆ రంగంలోకి వెళ్ళి అసలు ఆ రంగం ఏంటి, దాంట్లో ఎలా పని జరుగుతుంది, ఆ ప్రోడక్ట్ ఎలా తయారు చేస్తారు, తయారు చేసింది ఎలా అమ్ముతారు, దానికి మెయింటెనెన్స్ ఎలా జరుగుతుంది అన్నది చిన్న శారీరక తత్వమైన మీరు నేర్చుకున్నప్పుడు అది మీకు భవిష్యత్తులో చాలా 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 హెల్ప్ అవుతుంది. 2, ఈవెన్ మై ఓన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను కూడా ఎగ్జామ్ రాసేటప్పుడు జాబ్ రిజైన్ చేసేసి వెళ్ళలేదు. ఐ వాజ్ వర్కింగ్ విత్ ద జాబ్ అండ్ ఐ రోట్ ఎగ్జామ్ విత్ ద జాబ్. ఎందుకు? ఇవాళ రేపు జాబ్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ ఒక్కొక్క జాబ్కి